హాయ్ అండి, అందరికీ నమస్కారము. మీరందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ మధ్యన వీడియోలు కొంచెం లేట్ అయినాయి, ఏమనుకోకూడదు. ఎందుకంటే మా పిల్లలకు తీరలేదు వీడియోలు తీయడానికి. వాళ్ళు జాబ్లోకి వెళ్తున్నారు. లేట్ అయిందని మానేస్తారు అనుకోవద్దు. రెగ్యులర్గా తీస్తాం కానీ టైం దొరుకుతలేదు మాకు. మీరేం అనుకోవద్దు. ఈరోజు మనము స్నాక్ ఐటమ్ లాగా సాయంత్రం పూట సోయా కట్లెట్ చేసుకున్నాం. వేడి నీళ్ళకి తీసి చల్ల నీళ్ళు వేసినాక ఇట్లా అవుతుంది. బాగా నీళ్ళు పిండాలి. పిండినాక ఇట్లా అవుతుంది. దీన్ని జర క్రష్ చేసుకోవాలి. మెత్తగా చల్ల నీళ్ళలో వేసినాక వేడి అయ్యి నీళ్ళు పిండినాక జర మిక్సీలో దొడ్డు బొడ్డుగా మిక్సీలు వేసుకోవాలి. మిక్సీలు వేసుకుంటే ఇట్లా అవుతుంది. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర పుదీనా అన్నీ వేసి కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. 2 ఆలుగడ్డలు అంటే పావు కేజీ ఆలుగడ్డలు కట్ చేసి వేడి నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టిన ఉప్పు వేసి. ఇప్పుడు తర్వాత దీన్ని ఇలా మాష్ చేద్దాం. పొట్టు తీసి ఇదంతా ఇట్లా పొట్టు తీయాలి. ఒక కప్పు కార్న్ఫ్లోర్, ఒక కప్పు మైదా, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర, అంతా మిక్సీ చేసుకోవాలి.
ఈరోజు మనము స్నాక్ ఐటమ్ లాగా సాయంత్రం పూట సోయా కట్లెట్ చేసుకుందాం. మనం మీరు కూడా అందరు దీన్ని చూసి చేసుకోవాల్సిందే. మంచిగా సోయాను ఏం చేస్తామంటే వేడి నీళ్ళలో వేస్తాం కానీ ఉబ్బుతాయి. ఉబ్బినాక కొంచెం మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన తర్వాత చల్లనీళ్ళు పోసి తీసేయాలి. తీసేసి కొంచెం మిక్సీలో వేసుకుంటే మెత్తగా అవుతుంది. ఆ మెత్తగా ఉన్నదంతా కొంచెం కార్న్‌ఫ్లోర్, కొంచెం మైదా, కొంచెం 2 పచ్చిమిర్చీలు, కొంచెం అల్లము, కొంచెం 2 ఉల్లిపాయలు, చాట్ మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు అన్నీ వేసి కొంచెం కలపాలి. ఒక ముద్దలాగా కొంచెం నూనె పోసి కలిపి ముద్ద అవుతుంది. ఆ ముద్దలు ఇట్లా బిల్లలు చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఈ స్నాక్ ఐటమ్ 3 రోజులు 4 రోజులు కూడా ఉంటుంది. ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సాయంత్రం పూట ఒక్క రోజు చేసుకుంటే సాయంత్రం పూట 4 రోజులు తినొచ్చు. బాగుంటుంది. చాయ్, టీ, కాఫీ సాయంత్రం 4 గంటల కొబ్బరి టిఫిన్ చేసుకుంటే వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది. టమాటా సాస్ వేసుకొని కానీ ఒట్టిగా చాయ్ ఎంబడి కానీ చిన్నపిల్లలు స్కూల్కి రాగానే కానీ పెద్దవాళ్ళు కూడా 4 గంటలకు బయటగా కూర్చుంటారు. చెట్టు పెట్ట వాళ్ళకి కానీ టీవీ ముంగట కూర్చున్న వాళ్ళకి కానీ అందరికీ మంచిగా స్నాక్ ఐటమ్ మంచిగా పనిచేస్తుంది. మిల్ మేకర్స్ ఒట్టిగా తినడానికి ఎట్లా పోదు అట్లానే ఇలాగా చేసుకున్నా కానీ మీకు ఎక్కడైనా తినొచ్చు. మంచిగా అందుకే నేను చేసి చూపించిన మీరు కూడా చేసుకోండి. వేరేళ్ళకి కూడా షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి ప్లీజ్. మీరు ఏదైనా రెసిపీ కావాలన్నా మీరు అన్న కామెంట్స్లో రాయండి. నేను చేసి చూపిస్తాను మీకు మంచిగా. ఇది మా పిల్లలకు, మా మన్మన్లకు, మన్మరాలకు తినడానికి పంపిస్తుంది టిఫిన్. చాలా బాగున్నాయి. అలా మీరు కూడా తింటే నోట్లో నీళ్ళు రావాలి. ఇది అంత బాగుంది. మంచిగా చేసుకుంటారు, మంచిగా తినండి, వేడివేడిగా తినండి. బాణలకు ఇవి ఇస్తున్నాం మా మన్మరాలు.